నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వచ్చే బాగుంటుంది. ఎందుకన్నా జగన్ ఎందుకు అంటే పథకాలన్నీ ఇచ్చినాడు కాబట్టి. నేను వచ్చిన మీకు ఏమైంది ఇచ్చిన పథకాలు? చేయూత వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా పడుతుంది, పంట నష్టపోయినందుకు ఎన్నికెచ్చన్నాడు డబ్బులు, విద్యా దీవెన వచ్చన్నాడు, పింఛన్ పెంచినాడు, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఆయనే రావాలని. సో ఇక్కడ పథకాలను అందరికి అందుతున్నాయి ఇక్కడ లేదా ఒక వైసీపీలు చేస్తున్నారు? ఏ టు జెడ్ ఎవరైనా పార్టీ అనేది లేదు. 50 ఇండ్లకు వాలంటీర్ అంటే మళ్ళీ పార్టీ ఏముంది? ఇంకా దాంట్లో పార్టీ లేదేం లేదు, పార్టీతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాడు. సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్నారు, ఇప్పుడు వస్తుంది కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అవుతుంది ఏం కాదు. జగన్ భయపడుతున్నారు, ఎవరు చెప్పినారు? చంద్రబాబు వాళ్ళు అనుకుంటున్నారు అట, అంతేగాని జగన్ ఏం భయపడాడు. జగన్ ఏం భయపడ్డాడు. మరి చంద్రబాబు అని నన్ను గెలిపిండి ఇంకా మెరుగైన పరిపాలన చూపిస్తే మెరుగైన పథకాలు ఇస్తారన్నట్టు నమ్ముతారు చంద్రబాబుని? నమ్మరు. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చే జగన్నే సోమరిపోతులు వేస్తున్నాడు అంటున్నాడు. ఇంటికి ఇద్దరు ఉంటే ఇద్దరికి 15,000 వేచి అంటున్నాడు. అప్పుడు ఎంత అవుతారు? డబల్ అవుతారు వాళ్ళు సోమవారిలో. అవన్నీ ఉత్త మాటలు. జగన్ వచ్చే బాగుంటుంది కాదు, వచ్చేది కూడా కథనే, ఆయనే రావాలా. మా ఎమ్మెల్యే లక్షణం గెలిచాడు, నాని విజేంద్రారెడ్డి. జగన్ వచ్చినా బాగుంటుంది, ఎందుకంటే ఆయన అన్ని పథకాలు ఇచ్చినాడు కాబట్టి ఆయన వచ్చినా మంచిదని. మాకన్నీ వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, ఆటో భరోసా వచ్చింది, అన్నీ వచ్చినాయి మాకు. సో పథకాలు ఒక వైసీపీ ఎవరు ఇప్పుడు అందరికి అందుతానండి. పార్టీ పరంగా అయితే ఏం లేదు, అందరికి వచ్చానండి. సోమవారం అనేది ఉత్తది. సోమవారం ఎవరు చేస్తారు? సోమవారం అంటే ఈయన సోమవారం చేసేది ఏముంది? ఇంకా 2019 వాళ్ళిద్దరు కలిపి వచ్చినా కానీ ఏం చేయలేరు. జగన్ భయపడతారు. వాళ్ళు ఎందుకు భయపడతారు? వాడే భయపడడం వల్ల ఈయన ఎందుకు భయపడతాడు? నెక్స్ట్ కూడా ఆయన అవుతాడు. వీళ్ళిద్దరు భయపడితే అవుతుందా? సరే, మళ్ళీ జగన్ వస్తారు బాగుండు. నాకు జగన్ వచ్చేనే మీరు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారా? మా ఎమ్మెల్యే గ్యారెంటీ గెలుస్తారు. ఆలగడ్డ విజేంద్రారెడ్డి. నాని. నమస్తే అమ్మా. జగన్ పరిపాలన ఎట్లా? మాకు జగన్ అన్ని వచ్చాయి, మాకు అన్ని వాయినే కావాలి. జగన్ ఉన్న పరిపాలన అన్నీ వస్తున్నాయి మీకు. మళ్ళీ జగన్ వస్తే బాగుంది నీకు. ఎందుకని? పథకాలు ఏమేమి పథకాలు? మాకు పింఛన్ వచ్చింది, పిల్లలకు అమ్మఒడి 18,000 లెక్క వచ్చింది, మాకు అన్నిట్లకు మేలే. సో ఇక్కడ పథకాలని ఒక అందరికి ఇస్తున్నారా లేదా ఒక వైసీపీకి ఇస్తున్నారా? అందరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు. మరి ఎందుకు తీసుకుంటే మాకేం ఓట్లు అన్నారు కదా? మేము మాకు తెలుదుగా, మాకు మటుకు అందరికి ఇస్తున్నారు. చంద్రబాబు ఈ తేపని గెలిపిండి ఇంకా మెరుగైన పరిపాలన పథకాలు ఇస్తా అన్నాడు. మేము నమ్మరా చంద్రబాబు? మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు కదా. రౌడీ కానీ ఎట్లన్నా కానీ మాకేమో మేలు చేసినాడు, ఆయనే కావాలి. ఆయనే కావాలి మీకు, జగనే కావాలి. మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు మాకు ఎవరు సంబంధం లేదు, మాకు జగనే కావాలి. మాకు ఎవరు అది సమయం, మాకు కావాల్సింది జగన్. జగన్ గెలిపించుకుంటా మరి మళ్ళీ. మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. ఓకేనా. నమస్తే అక్క. నమస్తే అండి. జగన్ పరిపాలన ఎట్లా ఉంది? బానే ఉంది. ఎందుకని? అమ్మ ఓడేస్తున్నాడు, 45 ఏళ్ళకి వేస్తున్నాడు ముసలోళ్ళకు. బానే ఉంది పరిపాలన. అయినా మళ్ళీ మీకు ఎవరు వస్తే బాగుంది? నేనైతే ఖచ్చితంగా జగనే వస్తాడని అనుకున్నాను. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. నా వల్ల ఏం లేదు, ఇక్కడ మీకు మంచిగా ఉంది. పథకాలు అందరూ అందుతున్నాయి. ఇక్కడ మా ఇంట్లో ఏ పథకం అందడం లేదు, ఉత్త పింఛన్ వస్తుంది మా ఆయనకు మా తాతకు. ఏం అందపోయినా మీకు జగనే కావాలి. ఎందుకని? ఏం అందకపోయినా జగనే కావాలంటే మా వాళ్ళకు పింఛన్లు పెంచిలే, అందుకు మా పిల్లలకు అమ్మ కూడా వేస్తారు. పథకాలను ఇచ్చి ప్రజలు సోమవారం చేస్తున్నారు. ఎందుకు సోమవారం చేస్తారు? వాళ్ళు చదువుకోనికి సాయం చేస్తున్నట్టు అనుకోవచ్చు కదా. అంతే కదా. 2024 చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. కలిసి వస్తుంది. జగన్ భయపడుతున్నారండి కదా. ఏం లేదు కదా. ఆయన ఎవరు? మన తెలంగాణ సీఎం. ఆయన మద్దతు జగన్కే కదా, మరి జగనే గెలుస్తాడు. గెలిపిస్తాం జగన్. గెలిపిస్తామండి. మా ఎమ్మెల్యే
గెలుస్తారు. గంగుల నాని. ఓకేనమ్మా. ఎందుకని అందరిది మాట్లాడుతున్నాం. ఎందుకని జగనే రావాలనుకుంటున్నారు? జరగాలని కుదా, జరగాల కుదా, మనకు పరిస్థితి అదే రావాలా. ఇప్పుడు మాకు బాగా చేసినాడు, దానివల్ల బిల్ చేసే మనకు అనుకూలంగా పని చేసినాడు, మాకు అనుకున్న పని చేసినాడు. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. అది జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు కదా. ఎంత పడితే మంది ఆయన పార్టీ ఎట్లా పడుతుంది? ఆయన పార్టీ అంటాము, జగన్ పార్టీ. మేము జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ ఆ గుండా పార్టీ మనం మేడం మంచి పార్టీ మేడం, గుండా పార్టీ మేడం మాకు మంచి చేసే వాళ్ళకి నష్టపరిచిన వాళ్ళు అంటారు. మేము ఎందుకు అంటాం గుండా పార్టీ అని? మాకు మంచిది, మాకు మంచి జగన్ పార్టీ మంచిది అంటాం మేము. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ గురించి ఆయన సినిమా గురించి చెప్తుంటాడు, కథలు ఉంటాయి, మనం అంటుంటాం, వాళ్ళు అంటుంటారు. ఎక్కడ చెప్తాం మనం? మరి వైసీపీ వాళ్ళు వాళ్ళు అంటారు అబ్బా వాళ్ళతో పని మాట్లాడితే అది అట్లా ఉండదు కదా. మన సివి మన కథ మనం చెప్తుంటాం. వాళ్ళ అవతల వాళ్ళు వచ్చే పవన్ కళ్యాణ్ మాట ఎంతవరకు వాళ్ళకి చెప్పి ఇంత ముందు ఏం చేసినాడు అని చెప్పి ఏం చేసినాడు, ఒక ఫీట్ తెచ్చుకోలేకపోయినాడు. ఇప్పుడు ఏమొస్తుందని అంటే టీడీపీ బలహీనం ఉంది కాబట్టి నేను టీడీపీ కొత్త వస్తున్నాను అంటున్నాను. సివి పుంజుకునేది మాత్రం మాకు నమ్మకం లేదు. అంటే నీకు యుద్ధమే కావాలి, యుద్ధం వేస్తే కాసుకో జగన్ అంటున్నాడు. యుద్ధమే కావాలి, యుద్ధం వేస్తే కాసుకో జగన్ అంటాడు. అంతది కాదు, దాని ఏం సంబంధం, దానికి సంబంధం యుద్ధం మేఘనంటే యుద్ధమా? యుద్ధం గురించి మనకి ఏమి దానికి సంబంధం, మనకి ఏమవుతుంది? దానికి ఆ కథకు వాళ్ళకి అక్కడికి ఉంటుంది, మనకి ఏ యుద్ధం ఉంటాయి. అంటే నీకు కావాలంటే నాకు కావాలనేది లేదు, మనకు కావేది. జగన్ కావాలని నీకు యుద్ధమే వేస్తే కావాలంటే కాసుకో జగన్ అంటున్నారు. జగన్ కావాలనేది చెప్పింది మనం. అది కథ, అది కథ, అది విషయం. మనం చేసేది మంచి పని చేసి మంచి పని కట్టాం. ఇప్పటికేది మాకు ప్రభుత్వం మేము వచ్చి తెస్తున్నాం, మాకు ఏ సహాయం చేసి మాకు చేయాలా, అది కథ. ఇప్పుడు ఒకటి చెప్తే వేరే అవుతుంది. మేము ఎమ్మెల్యే నాని గెలుస్తాడు అని. నమస్తే బాబాయ్. జగన్ పరిపాలన మాకు అన్ని వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి, మాకు అన్ని పథకాలు వచ్చినాయి, మాకు బాగుంది. ఇక్కడ పథకాలను ఇచ్చి ప్రజలను సోమవారం చేస్తున్నారంట కదా. పథకాలు ఇచ్చే సోమరెడ్డి ఇద్దరయ్యా అభిమానం పెంచుకున్నాడు, పథకాల వల్ల లేదా అభిమానం వచ్చేది. నువ్వేం చేయకున్నట్టు వస్తుంది. మన చంద్రబాబు పవన్ కలిసి వస్తున్నారు కదా, వాళ్ళకి మర్చిపోయి మాడుతుంటారు. చంద్రబాబు అన్నాడు నేను నా గెలిపిండి ఇంకా మెరుగైన పథకాలు ఇస్తా అన్నాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు గెలిపించిన మచ్చు చూసినా, ఇది చూసినా అన్ని చూసినా ఏముంది అని చూసినాం. మా ఊర్లో బ్రిడ్జి లేక మేము ఎన్ని ఒకసారి ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల బ్రిడ్జ్ చేసినారు. బ్రహ్మానాథ్ రెడ్డి సారు వైసీపీలే, వైసీపీ ఖచ్చితంగా వచ్చింది. మా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వైసీపీ వస్తుంది. దానికేం లేదు. చంద్రబాబు అన్నాడు గెలిపిండి ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను నమ్ముతారా ఆయన ప్రజలు? 14 ఏళ్ళు నమ్మినామయ్యా, 14 ఏళ్ళు ఆల్రైట్ నమ్మినదే కదా. అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ గొడ్డలు ఇప్పి కొడతారు, రోడ్లు తిప్పి కొడతాను. వాళ్ళు మచ్చు మాట్లాడుకుంటుంటారు, సినిమా గురించి మచ్చు మాట్లాడతారు. మనకు ఎవరు అవుతుందా? జగన్ వచ్చినా బాగుంది. మాకు జగనే కావాలని. మీ ఎమ్మెల్యే గెలుస్తారు? మాకు ఎమ్మెల్యే నాటి సారే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగనే అనుకుంటాను. ఎందుకని పథకాలు ఇచ్చినాడు. అంటే మీకు జగన్ వచ్చిన ఏ పథకాలు వచ్చినాయి? అన్ని వచ్చినాయి, పిల్లలకు వచ్చినాయి, నాకు వచ్చింది. అంటే పథకాల పేర్లు విద్యాబోధన, విద్యా దీవెన ఒకటి ఇచ్చింది అంతే, ఇంకా రాలేదు 2. సో పథకాలు ఇక్కడ వైసీపీకి ఇస్తున్నారు లేదా అందరికి ఇస్తున్నాడు? ఎవరికి? ఒక వైసీపీకి ఇస్తున్నారు లేదా అందరికి మొత్తం వచ్చాడు. మరి ఎందుకంటే తీసుకొని కూడా మాకేం ఊర్లో అన్నారు. ఏమో మరి ఇంకా వాళ్ళు ఇంకా ప్రతిపక్షాలు మామూలుగా మాట్లాడుతుంటారు ఇంకా తీసుకునే అని.